హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనసుతో అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఏం వంట అయితే చేశానో మీకు అయితే చూపిస్తాను, చూసేద్దారండి. మా పల్లెటూరి పద్ధతిలో నేను ఏం కర్రీ అయితే ఉంటానో చూసేద్దారండి. ఈరోజైతే నేనైతే పప్పు టమాటా మామిడికాయ అయితే వండబోతున్నాను. ఇగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, మామిడికాయ, ఇగోండి పప్పు. ఇప్పుడైతే నేను పప్పునైతే వేపుకొని పప్పు అయితే పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకోవాలండి. ఇదిగోండి పప్పు అయితే ఇదిగోండి దోరగా అయితే వేగింది. ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్ అయితే పోసుకొని నీళ్ళైతే ఉంచేస్తాను. చింతల్లి ఇట్రా, నిలబట్టు నన్ను చూపించు. ఇవన్నీ ఇందులో అయితే ఇప్పుడైతే వాటర్ అయితే పోయి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ ఇవి అయితే తాలింపులకి అయితే ఉంచుకున్నాను. తాలింపు పెడతాకి ఇవ్వండి అన్నీ అయితే వేసేసాం కదా. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు అయితే ఉడకాకైతే నేనైతే తాలింపు పెట్టేసుకుంటాను. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. నేనైతే ఉప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను. ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. సౌండ్ మళ్ళీ తప్పుకోవచ్చు కదా. ఇదిగోండి ముందైతే ఉల్లిపాయ ఉల్లిపాయలు
జీలకర్ర, వేసుకుంటున్నాను. ఇదండి చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే నేనైతే పప్పులు అయితే వేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. దీని పప్పు అయితే ఇంకా కాసేపు అయితే మరగనిద్దాం. ఇదిగోండి, పప్పు సార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా పిల్లలు అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి. పప్పు మామిడికాయ టమాటా చాలా బాగుంటుందండి. మా పల్లెటూరులోనైతే ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి, మామిడికాయల కాలం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పునసకాయలు దొరుకుతాయి కాబట్టి పునసకాయ మామిడికాయ, అదే పనసకాయ మామిడికాయ పునసకాయ. మా పిల్లలు అయితే టేస్ట్ అయితే ఎలాగుందో చెప్తారండి. పప్పు మామిడికాయ ఎలాగొంచింది తల్లి? ఉన్నమాట చెప్పరా? మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్ అండి. పప్పు ఎలాగుంది బావా? పప్పు మామిడికాయ టమాటా బాగుంది. చూడండి, మాది మా మేకల పాక దగ్గర అయితే పాక అయితే వేస్తున్నారండి. ఇంకో సైడు పాక ఉండేది కదా, అదైతే పడిపోయింది. దానికి అయిందాన్ని అయితే పడగొట్టేసి తంబాలు గట్ట వేసి పెద్దగా అయితే పాక అయితే వేస్తున్నారు. అదిగోండి చూడండి, పెద్దగా అయితే వేస్తున్నారు. మేకలకి ఇప్పుడు వానాకాలం అయితే వచ్చేస్తుంది కదా, అందుకని అయితే పాక అయితే వేస్తున్నారు. మాకు 4 రోజుల నుంచి అయితే వర్షం నుంచి అయితే వర్షం అయితే లేదు, అందుకని ఇక్కడైతే పాక అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్.